ఇది పాత కథే. కాకపోతే చివరో చిన్న ట్విస్ట్ అంతే. ఒక అడవిలో టోపీలు అమ్ముకునేవాడు ఒకడు అలిసిపోయి ఒక చెట్టు కింద తన టోపీల బుట్ట పక్కన పెట్టుకుని పడుకుని నిద్రపోయాడు. చెట్టు మీదున్న కోతులన్నీ దిగి బుట్టలోని టోపీలు తీసుకుని తలా ఒకటి పెట్టుకుని చెట్టెక్కేశాయి. కోతుల కిచకిచలకి నిద్ర మెలకు వచ్చి టోపీల వాడు చూస్తే బుట్ట ఖాళీ. తల పైకెత్తి చూస్తే కోతులన్నీ టోపీలు పెట్టుకుని ఉన్నాయి. కోపం వచ్చి తన టోపీ తీసి నేలకేసి విసిరి కొట్టాడు. కోతులు కూడా టోపీలు నేలకేసి విసిరి కొట్టాయి. తన ఊహ ఫలించినందుకు ఆనందించి టోపీలన్నింటినీ ఏరుకుని బుట్టలో పెట్టుకుని వెళ్ళిపోయాడు. ఇది జరిగిన 50 ఏళ్లకి అతని మనవడు కూడా టోపీలు అమ్ముకుంటూ అదే దారిలో పోతూ అనుకోకుండా ఆ చెట్టు కిందే సేద తీరడానికి బుట్ట పక్కన పెట్టుకుని నిద్రపోయాడు. అతను కూడా లేచి చూసేసరికి టోపీలు మాయం. ఆ చెట్టు పైనున్న కోతులన్నీ టోపీలు పెట్టుకుని ఉన్నాయి. మనవడికి తాత చెప్పిన కథ గుర్తొచ్చింది. అతను తల గోక్కున్నాడు. కోతులన్నీ తల గోక్కున్నాయి. తన తల మీద టోపీ విసిరి నేలకేసి కొట్టాడు. కానీ ఒక్క కోతి కూడా టోపీ తీయలేదు. పైపెచ్చు ఒక కోతి కిందికి దిగి ఆ కింద పడ్డ టోపీ కూడా తీసుకుని మనవడి చెంప మీద లాగి ఒక్కటి కొట్టి, నీకొక్కడికే తాతయ్య ఉన్నాడు అనుకున్నావా అంటూ ఇకిలిస్తూ చెట్టెక్కేసింది. ఎప్పుడూ ఎవరిని తక్కువగా అంచనా వేయకూడదు. సులువుగా ఎదుర్కోవచ్చని అనుకోకూడదు. ప్రత్యర్థి బలహీనుడనో అవివేకనో భావించకూడదు. గుడ్ లక్.